Everyone, how are you? So today we are going to discuss about the valence bond theory, which is in coordination chemistry. So this is very useful for learning the metal ligand bond theory. It's like a metal ligand theory. So what is the use of this valence bond theory, and how can we understand this theory? Let's discuss now. So there are mainly three categories that are used to describe nature of metal ligand bonding in coordination compounds. Okay, so these metal and ligand bonding, how the metal and ligand bond will form, we can discuss detailed in this theory, and then after we can move towards the crystal field theory, which is shortly we are telling CFT, and then after we can discuss about the ligand field theory, which is denoted as LFT, or the molecular orbital theory. We can say both, like ligand field theory or molecular orbital theory. Okay, so these theories are proposed by the first VBT proposed by Linus Pauling and others in 1930. Then crystal field was proposed by Hans Bethe in 1929. Then after ligand field theory, that means we are also called as the molecular orbital theory. It is developed by the J.H. van Welk in 1935. Okay, so I will be discuss in both English and Telugu, whichever you can comfortable, you can understand easily. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పే ఏంటిదంటే అసలు ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ వల్ల మనకు ఉపయోగం ఏంటిది, దీని ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతున్నాము అనేది మనకు కావాల్సింది ఫస్ట్. సో మన పీరియాడిక్ టేబుల్లో చూసినటువంటి విధంగా మెటల్ అండ్ లీగ్యాండ్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేదే ఈ థియరీ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఒక్క థియరీయే కాకుండా ఇంకా రెండు థియరీస్ ఉన్నాయి. అవేంటిదంటే క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఒకటి అండ్ లీగ్యాండ్ ఫీల్డ్ థియరీ ఒకటి. లీగ్యాండ్ ఫీల్డ్ థియరీని ఇంకో విధంగా మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా అని చెప్పగలుగుతున్నాం. సో ఈ మూడు థియరీస్ని మనం కనుక నేర్చుకుంటే ఈ మెటల్ అండ్ లీగ్యాండ్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటిది మనం నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వి మూవ్ నెక్స్ట్ స్లైడ్. సో హౌ టు డొనేట్ ఎలక్ట్రాన్స్ అండ్ form metal ligand bonding. These metal and ligand, so ligand here donates the electron to metal. So lone pair of electrons donate the ligand to metal, which will give the coordinate bond. Okay, ఇక్కడ మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే లీగ్యాండ్ అనేది, ఇది లీగ్యాండ్, ఈ లీగ్యాండ్ ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ని ఎవరికి ఇస్తుంది, మెటల్కి ఇస్తుంది. ఈ మెటల్, ఇది మెటల్, ఇది ఆర్బిటాల్, ఇది మెటల్ ఆర్బిటాల్. ఓకే, సో ఈ లీగ్యాండ్ యొక్క పేర్ ఎలక్ట్రాన్స్ని మెటల్ యొక్క వేకెంట్ ఆర్బిటాల్లో డొనేట్ చేయడం ద్వారా అక్కడ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇలా ఏర్పడడం ద్వారా అక్కడ డేటివ్ బాండ్ అనేది, దట్ మీన్స్ డేటివ్ అండ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, రెండు ఒక విధంగానే మనం చెప్పగలుగుతాం. దీని ద్వారా మెటల్ లిగాండ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఫామ్ అవ్వడం ద్వారా మనకు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కంపౌండ్స్ విల్ ఫామ్. దెన్ నెక్స్ట్, సో నౌ వీ కెన్ డిస్కస్ మోర్ అబౌట్ ది valence bond theory. Okay, the first theory used to explain geometry and magnetic properties of many coordination compounds. సో ఈ థియరీ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, జామెట్రీ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెనీ కోఆర్డినేషన్ కంపౌండ్స్. వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, ఎనీ మెటల్ ఆర్ you have any metal, like you can tell ferrous to place, manganese to place, Fe3 place, any ligands which have lone pair of electrons in the vacant outermost vacant orbital,
they are called as the paramagnetic. Which are paired in outermost electron, they are called as diamagnetic. ఇప్పుడు విషయం ఏంటిదంటే సపోజ్గా ఇది డి ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? టోటల్గా 5 ఉంటాయి. 5 ఉంటాయి కదా. అప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాను, ఇక్కడ ఒకటి, అదేవిధంగా ఇక్కడ ఒకటి. ఇవన్నీ ఏంటిది? పారామాగ్నెటిక్. ఎందుకంటే ఇవి పేరప్గా లేవు. దీస్ ఆర్ నాట్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. సో విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దీస్ ఆర్ paramagnetic. These are paramagnetic. Then if it has paired like this, it has paired means it will considered as diamagnetic. There is no unpaired electrons, so it is called as the diamagnetic. Okay, this marker will not work well, so that's why I am doing like this. So this will explain geometry and magnetic properties of many coordination compounds. The basic idea of the theories is that the formation of complex is a reaction between Lewis base and a Lewis acid. Okay, so Lewis base, that means ligand అనేది it acts as a Lewis base. What will do the Lewis base? Which will donate the pair of electrons to the metal. Okay, and Lewis acid, which is acts as the electron acceptor. That means it is the metal in this theory. So ligand has lone pair of electrons. That means it is acts as Lewis base, and then Lewis acid, it will accept the pair of electrons which is considered as it is metal. Okay, so this is the conclusion of that line. Then with the formation of coordinate covalent bond, that means also called as the dative bond between the ligand and the metal bond. ligand and metal అనేది ఈ రెండిటి మధ్య కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. సో దేర్ ఆర్ సమ్ అజంప్షన్స్ ఆర్ దేర్. ఓకే, వాట్ ఆర్ ది అజంప్షన్స్ ఆర్ దేర్? వీ కెన్ డిస్కస్ నౌ వన్ బై వన్. ఓకే, the central metal atom or ion provides a number of vacant s, p, d orbitals equal to its coordination number to form a coordinate bond with the ligand orbitals. Okay, what they are saying means the central metal atom or ion have the vacant spdf orbitals equal to its coordination number. You know the coordination number. The coordination number, how many ligands are donating the electrons to the metal, that is known as coordination number. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లీగాండ్స్ ద్వారా డొనేట్ చేయబడి ఉంటాయో మెటల్కి, దానినే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఇది కూడా అర్థం కాకుంటే లీగాండ్ ఉంది కదా, ఒక లీగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందో మెటల్కి, దానినే కోఆర్డినేషన్ నెంబర్ అంటారు. ఇది కూడా అర్థం కాకుంటే లీగాండ్ అనేది ఎన్ని లీగాండ్లు మెటల్కి అటాచ్ అయి ఉన్నాయో దానినే కోఆర్డినేషన్ నెంబర్ అంటాము. ఓకే, సో దిస్ ఈస్ దట్ కాన్సెప్ట్. దెన్ each ligand has at least one sigma orbital containing a lone pair of electrons. Sigma orbital means the single bond electrons, the single bonding between the metal and ligand has containing the sigma bond.
Okay, the sigma orbital containing lone pair of electrons which will used to form a metal ligand bond. Okay, the empty orbitals of the metal atom or ion undergo hybridization to form same number of hybrid orbitals. These hybrid orbitals overlap with the filled sigma orbitals of the ligand to form a ligand to metal coordinate sigma bond. So, what is the conclusion of this line? The metal orbital should have, the metal have vacant orbital for accepting the electron from the ligand. ఇక్కడ మెటల్ యొక్క ఆర్బిటల్ అనేది ఖాళీగా ఉండాలి. ఎందుకు ఖాళీగా ఉండాలంటే అది లోన్ పేర్ని యాక్సెప్ట్ చేయడానికి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయడానికి అక్కడ ఒక వేకెంట్ ఆర్బిటల్ అనేది కావాలి. ఆ వేకెంట్ ఆర్బిటల్ కూడా సిగ్మా బాండ్ ఫామ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అయితే నేను చెప్పగలుగుతాను అది సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే సిగ్మా బాండ్ ఫామ్ అవ్వకపోతే పై బాండ్ అనేది ఫామ్ అవ్వదు. సో సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్ కంపేర్డ్ టు పై బాండ్. దెన్ ద జామెట్రీ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ depends on the hybridization of metal orbitals. Okay, geometry of the complex ion depends on the hybridization of metal orbitals. So hybridization, types of hybridization and their geometry. sp hybridization, which is linear. sp2 hybridization, trigonal planar, triangular planar. Then sp3 hybridization, tetrahedral. dsp2 hybridization, square planar. dsp3 hybridization, trigonal bipyramidal. d2 sp3 hybridization, octahedral. D3 sp3 hybridization, pentagonal bipyramidal. So these are the types of the hybridization and this is the geometry of the particular hybridizations. Okay, then moving towards the second slide. It usually possible to predict the geometry of complex. Okay, what is the use of this VBT means? Which will predict the geometry of complex. Form the knowledge of its magnetic behavior based on the valence bond theory. ఓకే, దీని ద్వారా మనం ఏం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేది చూస్తే దాని యొక్క జామెట్రీ ఎలా ఫామ్ అవుతుంది కాంప్లెక్స్ అండ్ దాని యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్, ఒక మెటల్కి అండ్ లిగ్యాండ్కి మధ్యనున్న ఒక మ్యాగ్నెటిక్ బిహేవియర్ని మనం తెలుసుకోగలుగుతాము ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ విచ్ ఈజ్ నోన్ యాజ్ ది విబిటి థియరీ. ఓకే, దెన్ వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆర్ దేర్? ద విబిటి resigned for a period of 2 decades the realm of coordination chemistry because of its simplicity and easy in explaining the structural and magnetic properties. Okay, so what is the meaning of this line? The VBT, they are not considered well because they don't know about VBT and they are not explained well and they are not published directly. They told like it is a easy and structural magnetic properties will giving nicely like that, but it is difficult. It is unacceptable. That means they are not గివింగ్ ది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఈ విబిటి అనేది వాళ్ళు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక 2 సంవత్సరాల దాకా. ఈ థియరీ ప్రపోజ్ అయిన తర్వాత ఇంకా 2 సంవత్సరాల వరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి అది అంతగా బయటికి రాలేదు ఈ విబిటి గురించి. దెన్ ఇట్ కుడ్ అడ్వకేట్లీ ఎక్స్ప్లెయిన్ low spin square planar, high spin tetrahedral and both low and high spin octahedral complexes. ఇది లో స్పిన్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ గురించి, అదేవిధంగా హై స్పిన్ టెట్రాహైడ్రల్ అండ్ బోత్ లో అండ్ హై స్పిన్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ గురించి ఏమీ చెప్పలేదు. దిస్ విబిటి థియరీ ఇట్స్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ లైక్ లో స్పిన్ స్క్వేర్ ప్లేనార్ అండ్ హై స్పిన్ టెట్రాహైడ్రల్ బోత్
low and high spin complexes, octahedral complexes. And but with the progress of the time, following shortcomings were noticed with the VBT, and it is now largely abandoned. So shortcomings will coming. There are so many mistakes and assumptions are involved in this VBT theory. Then there are some disadvantages are also there. It fails to predict whether a 4 coordinate complex will be tetrahedral or square planar. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే they are failed to explain the 4 coordinate complex will be tetrahedral or square planar, and whether an octahedral complexes will be low spin or high spin. It fails to distinguish certain geometries like tetragonal or distorted octahedral. Then completely neglects the excited states in a complex cannot be explained absorption spectrum. ఒక విధంగా చెప్పాలంటే దీని యొక్క ఉపయోగం ఏంటిదంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ గురించి ఇదేం అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మెటల్కి లిగ్యాండ్కి బాండ్ ఏర్పడినప్పుడు మనం దానిని అనలైజ్ చేయడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ చూసుకోండి. దాని ద్వారా మనం మన కాంపౌండ్ ఏ వేవ్ లెంత్లో ఎంత ఎనర్జీ అబ్జార్బ్ అవుతుందో మనం తెలుసుకోగలుగుతాం. కానీ ఈ థియరీని యూస్ చేసి కూడా మనం కనుక్కోగలుగుతాం. కానీ ఇక్కడ ఏమీ వాళ్ళు దాని గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి అదొక డిసడ్వాంటేజ్ లాగా అయిపోయింది. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ స్కోప్ ఫర్ క్వాంటిటేటివ్ calculation of bond energy and stability of complexes. It does not adequately explain magnetic data beyond specifying the number of unpaired electrons. So there are metal and orbitals, so they are not explained clearly, like paramagnetic and diamagnetic, with what is the nature of their, they couldn't explain easily. Okay, then too much stress has been given to the metal ion while the importance of ligands is not properly addressed, as I told now. Then next, okay, thank you so much. I am requesting you to please subscribe my channel and understand. If you are understand, then give me any comment. If you are not giving me a comment, I am very disappointing. If you are giving me a comment or anything, if you are not understanding, means tell me, I will explain clearly. Thank you so much. You can watch full video and share my videos, subscribe my channel. Thank you. Bye. Have a good day.